సౌండ్ రావట్లేదు మేడం. ఏదో నా చెయ్యి ఈ, తగిలి ఆ, అది కొంచెం ఇదైపోయింది. అయ్యో. ఆహా. ఆ కుహనా మస్కరి దొంగ సన్యాసి వేషంలో వచ్చి నీ చెల్లెల్ని భద్రాం సుభద్రను అపహరించుకున్నాడు. తత్ర క్రుద్ధం బలం. ఆ దానికి అలా అతడు తీసుకొని వెళ్ళిపోయాడు అన్న విషయానికి క్రుద్ధం కోపగించినటువంటి బలం బలరాముణ్ణి అనునయన్ అనునయించి ఓదార్చి ఇలా కాదు అతనికి తగిన వరుడు ఇతడే అని అతన్ని ఊరడించి ప్రత్యాగత తేన సార్థం అతడితోటి కలిసి మళ్ళా అశక్రప్రస్థం ప్రత్యగాహ చక్రప్రస్థం ఆ ఇంద్రప్రస్థానికి అంతకుముందు ఎక్కడైతే ఇంద్రప్రస్థ నగరము వాళ్ళ కోసం నేను నిర్మించి ఉన్నాడో ఆ ఇంద్రప్రస్థ నగరానికి ప్రత్యగాహ బయలుదేరి వెళ్ళావు. దేని కొరకు? ప్రియ సఖ ముదే, ప్రియ సఖుడైనటువంటి అర్జునునికి ముదే ఆనందం కలిగించడం కోసం. అంటే ఆ వివాహము పెద్దలందరికీ కూడా సమ్మతమైనదే అని కోపంతో ఉన్నటువంటి బలరాముణ్ణి కూడా అనునయించి ఊరడించి మన మన అమ్మాయికి తగినటువంటి భర్త అతడే అని అతనికి కొంచెము ఆ నెమ్మదింప చేసి అతనితోటి కలిసి చక్ర సత్యభామ సత్యభామతో కూడా కలిసి చక్రప్రస్థం ప్రత్యగా ఆ ఇంద్రప్రస్థానికి వెళ్ళావు. తత్ర క్రీడన్నపి చ యమునాకూల దృష్టాం గృహీత్వా తాం కాళిందీం నగరమగమః ఖాండవ ప్రీణితాగ్ని భ్రాతృత్రస్తాం ప్రణయ వివశాం దేవ శ్వసేయిం రాజ్ఞాం మధ్యే సపది జహృషే మిత్రవిందాం అవంతి. ఇంకో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. తత్ర క్రీడన్నపి చ యమునాకూల దృష్టాం గృహీత్వా తాం కాళిందీం నగరం అగమః ఖాండవ ప్రీణితాగ్ని. అరే ఏంటవుతుందో ఇవాళ. ఖాండవ ప్రీణితాగ్ని భ్రాతృత్రస్తాం ప్రణయ వివశాం దేవ పైతృశ్వసేయిం రాజ్ఞాం మధ్యే సపది జహృషే మిత్రవిందాం అవంతిం. తత్ర అక్కడ ఆ ఆ ఇంద్రప్రస్థ నగరంలో క్రీడన్నపి కొంతకాలము అక్కడే ఉండి ఆ అర్జునుడికి ఆనందాన్ని కలిగిస్తూ అక్కడే ఆ యమునాకూల క్రీడన్నపి యమునాకూలంలో యమునా నది యొక్క తీర ప్రాంతంలో క్రీడన్ ఆడుకుంటూ పాడుకుంటూ జల విహారాలు చేసుకుంటూ అక్కడ తాం కాళిందీం దృష్టాం అక్కడే ఉన్న ఆ యమునా నది ప్రాంతంలో ఉన్నటువంటి యమునా నది తీరంలో ఉన్నటువంటి కాళిందీం కాళింది ఆ అమ్మాయిని ఆ కాళిందిని దృష్టాం చూసిన వాడై గృహీత్వా ఆ అమ్మాయిని వివాహం చేసేసుకొని ఆ అమ్మాయిని తీసుకొని నగరం అగమహ నువ్వు ద్వారకా నగరానికి వచ్చావు. అక్కడే ఆ ఇంద్రప్రస్థ నగరంలోనే కొన్నాళ్ళు ఉండి అక్కడ యమునా నది తీర ప్రాంతంలో క్రీడించుకుంటూ జలక్రీడలు ఆడుతూ అలానే అక్కడే ఉన్నటువంటి కాళిందిని చూసి మోహించి లేదు అక్కడ ఆమెను చూసి ఆమెను కూడా గృహీత్వా తీసుకొని నగరం అగమహ నగరానికి వచ్చావు. నగరానికి వస్తూ కాండవ ప్రీణితాగ్ని మధ్యలో అక్కడే ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడే అర్జునుడితోటి కలిసి మనకు తెలిసినటువంటి కథ
కాండవ ప్రీణిత అగ్ని, ఈ కాండవ వనము లో అగ్నికి ప్రీణిత, కాండవ వనాన్నంతటిని కూడా అగ్నికి యొక్క ప్రీతికి సమర్పించి ఆ అమ్మాయి ఆ కాళిందిని తీసుకొని నగరం ఆగమ, నువ్వు వెనక్కి ద్వారకా నగరికి వచ్చేసావు. భ్రాతృత్రస్తాం ప్రణయ వివశాం పైతృష్వసేయీం రాజ్ఞామద్రే సపది జహృషే మిత్రవిందాం అవంతి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మిత్రవిందాం, మిత్రవింద అనే అమ్మాయి పైతృష్వసేయీం, పైతృష్వ పైతృష్వసే పైతృష్వస అంటే పితృ యొక్క తండ్రి యొక్క స్వస చెల్లెలు, మేనత్త. పైతృష్వసేయీం ఆ మేనత్త యొక్క కూతురు అయినటువంటి మిత్రవిందం భ్రాతృత్రస్తాం, ఆమె వాళ్ళ అన్నలని చూసి భయపడుతున్నది. ఎందుచేత భయపడుతున్నది అంటే ప్రణయ వివశం, ఈ కృష్ణుడి యందు ఆమెకి ప్రణయం ఉన్నది, అనురాగం ఉంది, ప్రేమ ఉంది. ఆ కృష్ణుడి పట్ల నాకు ప్రేమ ఉంది, ప్రేమ కలిగి ఉన్నాను, నేను అతని యందు అనురాగం కలిగి ఉన్నాను, అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నలకి చెప్పడానికే భయపడుతూ భ్రాతృత్రస్తాం, ఆ అన్నలకి చెప్పడానికే భయపడుతూ ఉన్నటువంటి ఆ అమ్మాయిని, ఆ మిత్రవిందను, అవంతిం, అవంతి రాజ్యానికి చెందినటువంటి కన్య అయిన ఆ మిత్రవిందను, మేనత్త కూతురు అయినటువంటి ఆ మిత్రవిందను రాజ్ఞాం మధ్య సపది జహృషే, రాజ్ఞాం మధ్య రాజులందరూ చూస్తూ ఉండగా, ఆ రాజులందరూ మేబీ స్వయంవరం ప్రకటించుంటారు. ఆ స్వయంవరం ప్రకటించినప్పుడు అందుకే భ్రాతృస్త్రస్తాం అని ఉంటుంది. స్వయంవరము ప్రకటించినప్పుడు నాకు కృష్ణుడి యందు అనురాగం ఉంది అని చెప్పడానికి భయపడి తల ఒగ్గి అన్నలకి ఉన్నటువంటి ఆ అమ్మాయిని రాజ్ఞాం మధ్య, ఆ రాజులందరి యొక్క సమక్షంలో, రాజులందరూ ఉండగా వాళ్ళందరి మధ్యలో ఆ అమ్మాయిని సపది జహృషే, సపది వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని జహృషే, ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నావు. ఆ రాజులందరి మధ్యలో రాజులందరూ చూస్తూ ఉండగా ఆ రాజులందరి సమక్షంలోనే ఆమెనే పరిగ్రహించావు, ఆ మిత్రవిందను పరిగ్రహించావు. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద. నెక్స్ట్ సత్యాం గత్వా పునరుదవహో నగ్నజిద్ నందనాం తాం బద్ధ్వా సప్తాపి చ వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్ భద్రాం నామ ప్రదదుః అథ తే దేవ సంతర్దనాద్యాః తత్సోదర్యాం వరద భవతః సా అపి పైతృష్వసేయి. సత్యాం గత్వా పునరుదవహో నగ్నజిత్ నందనాం తాం బద్ధ్వా సప్తాపి చ వృషవరాన్ సప్తమూర్తిన్ నిమేషాత్ భద్రాం నామ ప్రదదుః అథ తే దేవ సంతర్దనాద్యాః తతో తత్ సోదర్యాం వరద భవతః సా అపి పైతృష్వసేయి. సత్యాం గత్వా పునరుదవః నాగ్నజిత్, సత్యాం అనే ఇంకొక పేరు కలిగినటువంటి నగ్నజిత్ నందనం, నగ్నజిత్ని యొక్క కుమార్తె. మనకి నాగ్నజితి అని పేరు ఆ అమ్మాయిది, ఎందుకంటే నగ్నజిత్ యొక్క కుమార్తె కాబట్టి. ఆమె అసలు పేరు సత్య. సత్యాం నగ్నజిత్ నందనం, నగ్నజిత్ యొక్క కుమారుని తాం పునః గత్వా వెళ్ళి, అక్కడి నుంచి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర, ఆ నాగ్నజిత్ దగ్గరకు కూడా వెళ్ళి ఆ అమ్మాయిని కూడా పునరుదవః, ఆ అమ్మాయిని కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, వివాహం చేసుకున్నావు. ఆ నగ్నజిత్ కుమార్తె అయినటువంటి సత్యను కూడా మళ్ళీ నువ్వు వివాహము చేసుకున్నావు. దానికోసం ఒక కండిషన్ ఉందన్నమాట. బద్ధ్వా సప్తాపి వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్, సప్తాపి వృషవరాన్, 7 వృషవరులు, వృషములు, ఎద్దులు
ఏ వృషవరులు అంటే ఉత్తమమైనటువంటి పెద్దవైనటువంటి మహోన్నతమైనటువంటి ఎద్దులు సప్తాపి ఏడింటిని సప్తమూర్తిర్నిమేషాత్ బద్ధ్వా తో ఏడింటిని కూడా ఒకటే క్షణంలో అది ఒక్క క్షణంలో ఆ ఏడుగు ఆ ఏడు ఎద్దులను కూడా ఏడు మహోన్నతమైనటువంటి ఆ ఎద్దులన్నింటినీ కూడా ఒక్క క్షణకాలంలో బద్ధ్వా బంధించి ఆమె అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటే దానికి ఆ ఒక కండిషన్, నియమం, ఒక షరతు ఏంటంటే ఎవరైతే ఈ 7 ఎద్దులను కనుక బంధిస్తారో ఆ బంధించినటువంటి వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని అక్కడ నియమం, ఆ షరతు. ఆ షరతు ప్రకారం ఆ 7 ఆ సప్తమూర్తి సప్తాపి వృషవర 7 రూపాలలో ఉన్నటువంటి ఆ 7 భయంకరమైనటువంటి ఆ ఎద్దులన్నింటినీ కూడా బద్ధ్వా బంధించి పునః నగ్నజిత్ నందనం ఉదవహ ఆ నగ్నజిత్ కుమార్తెను సత్యను నువ్వు మళ్ళీ వివాహము చేసుకున్నావు. అది అయిపోయింది. ఇంకొక అమ్మాయి భద్రాం నామ ప్రదదుహు తే దేవ సంతర్దనాద్యాహ. దేవా ఓ దేవుడా, ఇప్పుడు ఇంతమందిని చేసుకున్నావు, అప్పటితోటి ఆగకుండా సంతర్దనాద్యాహ, సంతర్దనుడు అని మిగతా ఇతరులు వాళ్ళ సోదరులంతా కూడా ఆ సంతర్దనుడు అది అతని సోదరులందరూ కూడా తత్ సోదర్యం వారి యొక్క సోదరిని వారి యొక్క చెల్లెలిని భద్రాం నామ ఆమె పేరు భద్ర 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 అనేటటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళ సోదరిని ప్రదదుహు వాళ్ళు కూడా నీకు వివాహం కొరకు ఇచ్చారు. ఆ అమ్మాయిని కూడా ఆ భద్రని కూడా ప్రదదుహు అంత. ఆ తర్వాత ఆ సంతర్దనాదులు సంతర్దనుడు మొదలైనటువంటి వారు వాళ్ళ సోదరైనటువంటి భద్రను కూడా నీకు వివాహానికి ఇచ్చారు. వరద ఓ వరదుడా భవతః సాపి పైతృష్వసేయి. సాపి ఆ అమ్మాయి కూడా ఈ భద్ర కూడా భవతః నీ యొక్క పైతృష్వసేయి నీ మేనత్త కూతురే. ఆమె కూడా నీ మేనత్త కూతురే. మేనత్త కూతురు అంటే అటు నందుని యొక్క చెల్లెలి కూతురు అవ్వాలి, లేదా వసుదేవుని యొక్క చెల్లెలి కూతురు అవ్వాలి. మేనత్త అంటే తండ్రి యొక్క చెల్లెలే కదా. వసుదేవుడు రాజు కాబట్టి అవంతి రాజు అయినా సరే ఇక్కడ ఈ సంతర్పనాదులనే కడి వసుదేవుని యొక్క సో సోదరీమణులు వాళ్ళ యొక్క కుమార్తెని కూడా వాళ్ళ కుమార్తెలను భద్ర అనే అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. పార్థాద్యై అపి అకృత లవణం తోయమాత్రాభిలక్ష్యం లక్ష్యం చిత్వా శఫరం అవృధాః లక్షణం మద్రకన్యాం అష్టావేవం తవ సమభవన్ వల్లభాః తత్ర మధ్యే శుశ్రోత త్వం సురపతిగిర భౌమ దుశ్చేష్టితాని. పార్థాద్యై అపి అకృత లవణం తోయమాత్రాభిలక్ష్యం లక్ష్యం చిత్వా శఫరం అవృధాః లక్షణాం మద్రకన్యాం అష్టావేవం తవ సమభవన్ వల్లభా తత్ర మధ్యే శుశ్రోత త్వం సురపతిగిర భౌమ దుశ్చేష్టితాని. ఇంకా ఇంకొక అమ్మాయిని చేసుకుంటే 8 మంది అయిపోతారు. పార్థాద్యై అపి అకృత. పార్థాదులు గొప్ప గొప్ప విలుకాడులైనటువంటి అర్జునుడు ఇత్యాదులు, అర్జునుడు మొదలైనటువంటి వారందరికీ కూడా అకృత వాళ్ళందరూ చెయ్యలేనటువంటిది. పార్థుడు అర్జునుడు మొదలైనటువంటి గొప్ప విలుకాళ్ళందరూ కూడా చెయ్యలేనటువంటిది లవణం భేదించటము, కొయ్యటము, లేదా యాక్చువల్గా లవణం అంటే కొయ్యడం అని అర్థము. లవణం అంటే
లవణం అంటే ఉప్పు, లవణం ఆ, కోయటం, ఛేదించటం. ఆ, ఎట్లాగైతే ఆ మత్స్యంత్రాన్ని ఛేదించాడో ఆ, అర్జునుడు, అంత గొప్ప విలుకాడు కూడా చెయ్యలేనటువంటి పని. ఆ పనిని తోయమాత్రాభిలక్ష్యం, తోయమాత్రాభిలక్ష్యం, ఆ నీటిలో ఉన్నటువంటి లక్ష్యమును చూసుకొని ఆ లక్ష్యం చిత్వా నీటి. ఇవాళ మాటి మాటికి ఇదైతోంది ఎందుకో. పవర్ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఏంటో మరి. చేతులు కట్టుకొని చెప్తాను. పార్థాద్యై అపి అకృత లవణం, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా చెయ్యలేనటువంటిది తోయమాత్రాభి లక్ష్యం. కేవలము ఆ తోయమాత్రం, నీటిలో మాత్రము చేతనే చూడదగిన అభిలక్ష్యం, చూడదగ్గటు చూడదగినది. ఆ లక్ష్యము ఎక్కడ అంటే నీళ్లలో నుంచి మాత్రమే చూడదగ్గటువంటి, నీళ్లల్లో మాత్రమే చూడగలిగినటువంటి ఆ లక్ష్యం, లక్ష్యాన్ని చిత్వా భేదించి, శఫరం ఆ లక్ష్యమైనటువంటి ఆ శఫరం, శఫరం అంటే ఒక రకమైనటువంటి చేప. ఆ చేప నీళ్ళ అట్టడుగున ఉంటుంది, నీళ్లల్లో మాత్రమే కనపడేది. ఆ నీళ్లల్లో మాత్రమే ఉండేటటువంటి ఆ చేపను లక్ష్యాన్ని చిత్వా భేదించి లక్షణం మద్రకన్యాం అవృథాః, మద్రకన్యాం ఆ సముద్రపు కూతురు అయినటువంటి మద్రదేశాధిపతి అయినటువంటి మద్ర అంటే సముద్రం అట్టడుగు దేశము, ఆ మద్రదేశపు కన్య అయినటువంటి లక్షణను అవృథాః, నువ్వు వివాహం చేసుకున్నావు. ఆ లక్ష్యాన్ని ఛేదించి, పూర్వకాలంలో అన్నీ కూడా స్వయంవరాలన్నీ కూడా ఇలానే ఉండేవి. ఎవరైతే శక్తిమంతులో సామర్థ్యం కలిగినటువంటి వారో వాళ్ళకే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి కొన్ని షరతులు, కొన్ని నియమాలు అన్ని పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి అమ్మాయే తనంతట తానుగా వరించేది. కానీ ఆ వరించడానికి ఆ తగినటు ఆ అమ్మాయి ఎంచుకోవడానికి తగినటువంటి వరుడై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరీక్ష ఏంటంటే నీళ్ళల్లో మాత్రమే చూడగలిగి ఛేదించగలిచినటువంటి నీళ్ళలో మాత్రమే చూసి ఛేదించగలిచినటువంటి లక్ష్యాన్ని, దాన్ని ఛేదించినప్పుడు, దాన్ని కొట్టినప్పుడే, భేదించినప్పుడే ఆ అమ్మాయితోటి వివాహం. అలా ఈ తోయమాత్రాభిలక్షణం, నీళ్లలో మాత్రమే కనబడేటటువంటి ఆ శఫరం లక్ష్యం, ఆ మత్స్యాన్ని, లక్ష్యమైనటువంటి ఆ మత్స్యాన్ని ఛేదించి లక్షణం అవృత, ఆ లక్షణను నువ్వు వివాహం చేసుకున్నావు. ఈ విధంగా అష్టావేవం తవ సమభవన్ వల్లభాః, తవ వల్లభాః, నీ భార్యలు, వల్లభులు, నీ ప్రియురాళ్ళు, నీ ప్రియమైనటువంటి భార్యలు వీళ్ళు అష్టౌ ఏవం సమభవన్, ఈ విధంగా ఏవం, ఈ విధంగా అష్టౌ సమభవన్, 8 మంది అయ్యారు. 8 మంది ఈ రకంగా నీకు భార్యలు అయ్యారు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాలింది, తర్వాత కాలింది, మిత్రవింద, కాలింది తర్వాత మిత్రవింద, భద్ర, ఇప్పుడు సత్య. ఈ 8 మందిని అలా వివాహం చేసుకొని ఆ 8 మంది ప్రియ భార్యలతో నువ్వు సమభవన్ నీకు కలిగారు. ఆ 9 మంది భార్యలు, 8 మంది భార్యలు, ప్రియమైనటువంటి భార్యలు. అంటే భార్యలు కూడా కేవలం మామూలుగా కేవలం భార్యలుగా ఉన్నవాళ్ళు కాదు, అందరూ కూడా ప్రియాతి ప్రియమైనటువంటి వల్లభ, ప్రియవల్లభులైనటువంటి, ప్రియులైనటువంటి భార్యలుగా ఉన్నారు. తత్ర మధ్యే, వాళ్ళందరితోటి నువ్వు ఆనందంగా కాలక్షేపము చేస్తూ ఉండగా, తత్ర మధ్య, ఆ మధ్యలో, ఆ సందర్భంలో ఆ 8 మంది భార్యలతో కూడి ఉన్నప్పుడు సురపతి గిర భౌమ దుశ్చేష్టితాని త్వం శుశ్రోత. సురపతి గిర,
సురపతి ఇంద్రుని యొక్క గిరా మాటల తోటి ఇంద్రుడు పంపినటువంటి వర్తమానము చేత భౌమ దుశ్చేష్టితాని శుశ్రోత. భౌమ భూదేవి కుమారుడైనటువంటి నరకాసురుని నరకాసురుని యొక్క దుశ్చేష్టితాని, అతడు చేస్తున్నటువంటి దుశ్చేష్టతలు, దుర్మార్గాలు, అతను చేస్తున్నటువంటి క్రూరమైనటువంటి కర్మలన్నింటినీ కూడా త్వం నీవు శుశ్రోత నువ్వు విన్నావు. నరకాసురుడు భూదేవి యొక్క కుమారుడు అని చెప్తారు. ఇంకేదో కథ ఉంది. ఆ భూదేవి యొక్క కుమారుడైన నరకాసురుడు చేస్తున్నటువంటి క్రూరమైనటువంటి దుర్మార్గాలన్నీ కూడా విన్నాం. అలా విని స్మృతాయాతం పక్షి ప్రవరం అధిరూఢ త్వం అగమః వహన్నంకే భామాం ఉపవనం ఇవ ఆరాతి భవనం బిభిందన్ దుర్గాణి త్రుటిత పృతనాశోణిత రసైః పురం తావత్ ప్రాగ్జ్యోతిషం అకురుథ శోణితపురం. ఈ దాంట్లో కొంతగా కావ్యత్వాన్ని చేర్చాడు నారాయణ భట్టాద్రి. స్మృతాయాతం పక్షిప్రవరం అధిరూఢ త్వం అగమః వహన్నంకే భామాం ఉపవనం ఇవ ఆరాతి భవనం విభిందన్ దుర్గాణి త్రుటిత పృతన శోణిత రసైః పురం తావత్ ప్రాగ్జ్యోతిషం అకురుతాః శోణితపురం. స్మృతాయాతం పక్షిప్రవరం, ఈయన కృష్ణుడిగా ఉన్నా కానీ విష్ణుమూర్తి యొక్కటువంటి లక్షణాలు, విష్ణుమూర్తికి కావలసినటువంటి విష్ణుమూర్తి వాడుకునేటటువంటి ఆయుధాలు అన్నీ కూడా ఆయన దగ్గర ఆయన స్మరించినంత మాత్రానే వస్తున్నాయి. అలానే ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు, ఒక్కసారి మనస్సులో స్మరించుకున్నాడు. స్మరించుకోగానే పక్షిప్రవరం ఆయాతం, ఆ పక్షిప్రవరుడు గరుత్మంతుడు ఆయాతం వచ్చేశాడు. ఈయన స్మరించడం ఏంటి, ఈ స్మరణ మాత్రం చేతనే ఈయన గుర్తు చేసుకోగానే వెంటనే గరుత్మంతుడు అలా ఇంటి ముందుకు వచ్చి వాలాడు. ఆ వచ్చినటువంటి ఆ పక్షిప్రవరుని, ఆ గరుత్మంతుని అధిరూఢ అతని అధిరోహించి అంకే భామాం వహన్, ఇంకా తను ఒక్కడే కూడా వెళ్ళలేదు, అంకే తన ఒడిలో భామాం సత్యభామను కూడా వహన్ కూర్చోబెట్టుకొని ఆమెను కూడా మోస్తూ ఆ సత్యభామను కూడా ఒడిలో పెట్టుకొని త్వం నువ్వు ఉపవనం ఇవ ఆరాతి భవనం అగమః. ఉపవనం ఇవ, ఏదో శత్రువు దగ్గరికి వెళ్తున్నట్టు కాదు, శత్రువుల యొక్క ఇంటికి వెళ్తున్నట్టు కాదు, ఉపవనం ఇవ ఏదో ఉద్యానవనానికి వెడుతూ ఉన్నట్టుగా ఆరాతి భవనం అగమః, ఆరాతి భవన ఆ శత్రువు యొక్క ఇంటికి అగమః వెళ్ళావు. విభిందన్ దుర్గాణి, ఆ వెళ్తూ దారిలో దుర్గాణి విభిందన్, దుర్గాలన్నీ కూడా ఆయన ఒక్కటువంటి కోటలన్నీ కూడా విభిందన్ విరగగొట్టి పారేస్తూ, శత్రువుల దుర్భేద్యమైనటువంటి శత్రువుల యొక్క గృహాలు, శత్రువుల యొక్క కోటలు అన్నింటినీ కూడా విభిందన్ విరగగొట్టి వేస్తూ త్రుటిత త్రుటిత తెగ్గోసిన తరిగివేసినటువంటి పడగొట్టేసినటువంటి సేనలన్నింటినీ కూడా అందరినీ కూడా సర్వనాశనము చేసిన శోణిత రసైహి, వాళ్ళ శరీరాలలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ శోణిత రసైహి ఆ ఎర్రని రక్తము చేత, రక్త ప్రవాహాల చేత తావత్ అప్పుడు ఆ సమయంలో నీ చేత విరగగొట్టబడినటువంటి ఆ కోటలన్నీ దుర్భేద్యమైనటువంటి కోటల చేత, ఆ కూలగొట్టబడినటువంటి ఆ సైన్యాల చేత వధింపబడినటువంటి సైన్యాల యొక్క శరీరాల నుండి కారినటువంటి రక్తముల చేత ఆ ప్రాగ్జ్యోతిషపురము అని నరకాసురుని యొక్క ప్రధాన నగరం, ఆ ప్రాగ్జ్యోతిషపురము శోణితపురం అకురుతాహ. శోణితపురం
అది ప్రాగ్జ్యోతిషపురం కాదు, ఇప్పుడు శోణితపురము. రక్తపు టేర్లతోటి కూడి ఆ రక్తపురములాగా, శోణపురం లాగా, శోణితపురం లాగా, ఆ రక్తపురము లాగా అకురుత చేసావు. అది ప్రాగ్జ్యోతిషంగా లేదు, ఇప్పుడు అదంతా రక్తపు టేర్లు పారుతూ రక్తపురం లాగా ఉన్నది. అలా చేసావు నువ్వు. మురహత్వాం పంచాస్యః జలదివన మధ్యాత్ ఉదపతత్ స చక్రే చక్రేణ ప్రదలిత శిరాః మంక్షుం భవతా చతుర్దంతైః దంతావలిపతిభిః ఇంధన ఇంధాన సమరం రథాంకేన చిత్వా నరకం అకరోత్ అకరోస్త తీర్ణ నరకం. మురస్వాం పంచాస్యః మురస్వాం పంచాస్యః జలదివనం జలదివన మధ్యాత్ ఉదపతత్ స చక్రే చక్రేణ ప్రదలిత శిరాః మధ్యః భవతా చతుర్దంతైః చతుర్దంతైః ఉన్నారు చతుర్దంతైర్ దంతావలపితిభిః ఇంధాన సమరం రథాంకేన చిత్వా నరకం అకరోస్త్ తీర్ణ నరకం. ఆ నరకాసురుడు అంత దుష్టుడైనా సరే, అటువంటి శత్రువైనా సరే, క్రూర చేష్టితులైనా సరే, వాడికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు స్వామి. మురహ పంచాస్య మురహ, పంచాస్యుడు 5 తలలు కలిగినటువంటి మురహ, ముర అనేటటువంటి పేరు గల అటువంటి వాడు ఆ నరకాసురుడు యొక్క ఒక అనుచరుడు, 5 తలలు కలిగినటువంటి వాడు. పంచాస్య 5 తలలు కలిగినటువంటి మురహ జలదివన మధ్యాత్, ఆ జలదివన మధ్యంలో నుంచి, ఆ నీళ్ల మధ్యంలో నుండి ఉదపతత్ పైకి లేచి వచ్చి త్వాం నిన్ను బంధించాలనుకుంటే నీటిలో నుంచి పైకి లేచినటువంటి అతనిని చక్రే చక్రేణ సుదర్శన చక్రంతో ప్రదలిత శిరాహ చక్రే, నువ్వు భవత నీ చేత అతని శిరములన్నీ కూడా ప్రదలిత శిరాహ అతని శిరస్సులన్నీ కూడా 5 తలలు కూడా ప్రదలిత చక్రే అవన్నీ కూడా తెగ్గొట్టివేయబడినాయి. మధ్య అంటే వెంటనే త్రుణ్ణిలో ఇలా నీళ్లలో నుంచి పైకి లేస్తూనే, ఆ సముద్ర జలాల్లో నుంచి జల మధ్య జలంలో నుంచి ఇలా పైకి లేస్తూ ఉండగానే భవత నీ చేత అతడు ప్రదలిత శిరాహ మధ్య అంటే వెనువెంటనే ఒక్క త్రుటిలో ఒక్క క్షణంలో ప్రదలిత శిరాహ సచక్రే అతడు తలలు లేనివాడిగా చేసివేయబడ్డాడు. ఈ నరకాసురుడికి ప్రధానమైనవి 4 ఉత్తమమైనటువంటి భద్రాశ్వాలు ఉండేవిట. చతుర్దంతై దంతావలిపతిభి, దంతావలిపతి ఆ ఏనుగులకు అధిపతి అయినటువంటి అతడు చతుర్దంతై 4 ఉత్తమోత్తములైనటువంటి ఆ ఏనుగులు కలిగినటువంటి ఆ నరకాసురుని తోటి ఇంధాన సమరం, ఆ సమరం ఆ యుద్ధము ఇంధానం అది ప్రళయంలాగా సాగుతూ ఉండగా రథాంకము చేత, ఇక్కడ మరి ఆ మురాసురుడిని చంపడానికేమో సుదర్శన చక్రం వాడాడు, కానీ ఇక్కడ నరకాసురుణ్ణి చంపడానికి మాత్రం, నరకాసురుణ్ణి వధించడానికి మాత్రం రథాంకేన చిత్వా, రథాంకేన రథ చక్రము దానితోటి చిత్వా ఛేదించి నరికి నరకం అకరోత్ తీర్ణ నరకం, ఆ నరకాసురుణ్ణి తీర్ణ నరకం అకరోత్ నరకాన్ని దాటివేసిన వాడిగా చేశావు. నీ రథాంకంతో, నీ రథ చక్రంతో అతనిని చిత్వా అతనిని నరికి నువ్వు అతనికి నరకం అనేదే లేకుండా చేశావు. నరకం అనేది లేకుండా చేసావంటే నువ్వు సరాసరి అతనికి మోక్షాన్నే ప్రసాదించావు.
నీ రథాంకంతో అతనిని సంహరించి అతన్ని చిత్వా అతన్ని నరికి నరికి వేసి అతన్ని సంహరించి ఆ నరకాసురుణ్ణి తీర్ణ నరకం అకరు తీర్ణ నరకం నరకాన్ని దాటేసిన వాడినిగా చేశావు. స్తుతః భూమ్యా రాజ్యం సపది భగదత్తే అస్య తనయే రాజ గజశ్చైకం దత్వా ప్రజిఘాయిథ నాగ నాగా నిజపురీం కలేనాబద్ధానాం స్వగత మనసాం షోడశః పునః సహస్రాణి స్త్రీణామపి చ ధనరాశిం చ విపులం. ఇక్కడే కదా 16,000 మంది అమ్మాయిలని మళ్ళీ వివాహం చేసుకున్నాడు. స్తుతః భూమ్యా రాజ్యం సపది భగదత్తే అస్య తనయే గజశ్చ ఏకం దత్వా ప్రజిఘాయిత నాగాత్ నిజపురీం కలేన ఆబద్ధానాం స్వగత మనసాం షోడశ పునః సహస్రాణి స్త్రీణామపి చ ధనరాశిం చ విపులం. భూమ్యా స్తుతః భూమ్యా భూదేవి చేత స్తుతః స్తుతింపబడి ఈ నరకాసురుడి వధ ఈ విధంగా అయింది అవడం చేత ఆ నరకుడికి మోక్షం కూడా ప్రాప్తింప చేయటము చేత ప్రజలందరికీ కంటకాలు లేకుండా చేసి ఆ నరకాసురుడికి కూడా మోక్షం ఇవ్వడం ద్వారా అంటే తన కుమారుడికి మోక్షం కూడా ప్రసాదించాడు అని భూదేవి సంతోషించింది. సంతోషించినటువంటి భూదేవి చేత స్తుతః స్తుతింపబడిన వాడై భూమ్య స్తుతః భూదేవి చేత స్తుతింపబడిన వాడై సపది వెంటనే ఆ నరకాసురుడికి మోక్షం ఇచ్చిన తర్వాత భూదేవి వచ్చి అతనిని స్తుతించిన వెంటనే అస్య తనయే భగదత్తే అస్య నరకాసుని యొక్క తనయే కుమారునికి కుమారుడైనటువంటి భగదత్తే భగదత్తుడు అనేవాడికి రాజ్యం గజహాచ ఏకం దత్వా ఆ రాజ్యాన్ని నరకాసురుని యొక్క రాజ్యాన్ని మరి ఇంకా ఏకం గజం ఒక్క ఏనుగుని 4 ఏనుగులలో ఒక్క ఏనుగుని మాత్రమే అతనికి ఆ భగదత్తుడికి ఇచ్చి రాజ్యాన్ని కూడా ఇచ్చేసి దత్వా ప్రజిఘాయిత నువ్వు బయలుదేరావు. అక్కడి నుంచి ఇంకా నరకాసురుడి వధ ముగించి ఆ నరకాసురుడి రాజ్యాన్ని అతని కుమారుడు అయినటువంటి భగదత్తుడికి ఇచ్చివేసి ఒక ఏనుగును కూడా ఇచ్చివేసి ఇంక నువ్వు ఇంటికి బయలుదేరావు. నిజపురీం ప్రజిఘాయిత నిజపురీం నీ యొక్క నిజపురమైనటువంటి ద్వారకా నగరికి ప్రజిఘాయిత బయలుదేరావు. ఆ బయలుదేరేటప్పుడు ఎట్లా నాగాన్ ఆ ఏనుగులని మిగతా 3 ఏనుగులను కూడా తీసుకొని కలేన బద్ధానాం స్వగత మనసాం షోడశ పునః సహస్రాణి స్త్రీణామపి ఇంకా నీతో పాటు ఇంకా ఏం తీసుకున్నావు? ఆ ఏనుగులు 4 ఏనుగులే కాక కలేన ఆబద్ధానం కలేన ఆ నరకాసురుని చేత ఆ దుష్టుడైనటువంటి నరకుని చేత ఆబద్ధానం కట్టివేయబడినటువంటి కారాగార వాసులుగా చేయబడినటువంటి కారాగారంలో ఉంచబడినటువంటి ఆబద్ధానం వాటి అతని చేతిలో పట్టుబడినటువంటి షోడశ పునః సహస్రాణి 16 మరి ఇంకా సహస్రాణి 1000 16,000 మంది స్త్రీలను కూడా వాళ్ళను కూడా ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చింది కృష్ణుడు ఈ 16,000 మంది అమ్మాయిల్ని అంటే స్వగత మనసాం మరి ఆ 16,000 మంది అమ్మాయిలు కూడా స్వగత మనసాం ఈతని యందు ఈ కృష్ణుని యందే మనసు కలిగి ఉన్నారు. ఈ కృష్ణుణ్ణి పరిణయమాడాలనేటటువంటి కాంక్షతోటి కోరికతోటి ఉన్నటువంటి వారు కృష్ణుడి యందు కోరిక కలిగి ఉన్నటువంటి ఆ 16,000 మంది అమ్మాయిలని కూడా ధనరాశిమపిచ ఇంకా ధనం ఆ నరకాసురుడు అనేక రాజ్యాలు జయించి అనేక మందిని హింసించి మొత్తం ఎంతో ధనరాశులు ప్రోగు చేసుకున్నాడు. ఆ ధనరాశులన్నీ విపులం ధనరాశి ఆ విపులమైనటువంటి ధనరాశిని అంతటిని తీసుకొని నిజపురీం ప్రజిఘాయిత నువ్వు నీ ఇంటికి నీ సొంత ఇంటికి ద్వారకా నగరికి
బయలుదేరావు. భౌమాపహృత కుండలం తద్ అదితే దాతుం ప్రయాతః దివం శక్రాద్యైః మహితః సమం దయితాయాః ద్యుస్త్రీషు దత్తక్రియా హత్వా కల్పతరుం రుషాభిపతితం జిత్వా ఇంద్రం అభ్యగామ తత్తు శ్రీమదదోష ఈదృశ ఇతి వ్యాఖ్యాతుం ఏవ అకృతాః. భౌమాపహృత కుండలం తద్ అదితేః దాతుం ప్రయాతః దివం శక్రాద్యైర్మహితః సమం దయితయా ద్యుస్త్రీషు దత్తక్రియా కృత్వా కల్పతరుం రుషాభిపతితం జిత్వేంద్రం అభ్యగామ తత్తు శ్రీమదదోష ఈదృశ ఇతి వ్యాఖ్యాతుమేవ అకృతాః. భౌమాపహృత కుండలం, ఆ భౌముడు, ఆ నరకాసురుడు చేత అపహరింపబడినటువంటి కుండలం, కుండలాలు, చెవులకు ధరించుకునేటటువంటి కుండలాలు. తత్ అదితేహ దాతుం, అవి తిరిగి మళ్ళీ అదితికి ఇవ్వడానికి ఒకానొక సమయంలో నరకాసురుడు అదితి యొక్కటువంటి చెవి కుండలాలని, కర్ణాభరణాలని అతడు అపహరించాడు. ఆ అపహరించినటువంటి ఆ కుండలాలని మళ్ళీ తిరిగి ఆ అమ్మాయికి, అదితికి ఇచ్చివేయడానికి దివం ప్రయాతః, నువ్వు వెళ్ళావు. ఆ అదితికి ఈ చెవి కుండలాలు భౌముని చేత, భూమాత యొక్క కుమారుడైనటువంటి నరకుని చేత అపహరింపబడినటువంటి ఆ కుండలాలు ఇవ్వడానికి దివం, స్వర్గలోకానికి బయలుదేరావు. శక్రాద్యై మహితః సమం దయితయ ద్యుస్త్రీషు దత్తహ్రియ. సమం దయితయ, ఎలా వెళ్ళావు అంటే దయితయ సమం, నీ భార్య అయినటువంటి సత్యభామతో కలిసి, అంటే అక్కడి వరకు నరకాసురుని యొక్క ఇంటి వరకు నరకాసురుడిని సంహరించడానికి వెళ్ళడానికి సత్యభామ కూడా తోడుగా ఉన్నది. ఆ సత్యభామని తీసుకొని అక్కడి నుంచి అట్లా మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి ఆ అదితికి ఆ చెవికుండలాలు, కర్ణాభరణములు ఇవ్వడానికి వెళ్ళి సమం దయితయ, ఆ భార్యతో కలిసి వెళ్తే ద్యుస్త్రీషు దత్తహ్రియ, ఆ అమ్మాయి యొక్క, సత్యభామ యొక్క అందాన్ని చూసి ద్యుస్త్రీషు, ఆ దేవతా స్త్రీలందరూ కూడా దత్తహ్రియ, వాళ్ళందరూ సిగ్గుకి ఇవ్వబడ్డారు. అంటే సిగ్గుపడిపోతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఏమిటి ఇంత అందంగా ఉంది ఏంటి, మనకన్నా అందంగా ఉంది ఏంటి, దేవతా స్త్రీల కన్నా కూడా అందంగా ఉంది అని ఆ దేవతా స్త్రీలందరూ కూడా ఈ దయితయ దత్తహ్రియ, ఈ దయితయ సత్యభామ చేత హిరియా దత్త సిగ్గుని ఇవ్వబడ్డారు. అంటే వాళ్ళందరినీ ఆమెను చూసి వాళ్ళందరూ సిగ్గు చెందారు. ఆహా, ఇంత అందమా అని. అటువంటి అలా వాళ్ళందరూ సిగ్గుపడుతుండగా శక్రాద్యై మహిత, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరి చేత కూడా నువ్వు మహిత, నువ్వు సన్మానింపబడ్డావు, నువ్వు గౌరవింపబడ్డావు. అక్కడ గౌరవింపబడితే అలా వచ్చేయచ్చు కదా, రాకుండా హృత్వా కల్పతరుం హృత్వా, అక్కడ ఉన్నటువంటి ఆ కల్పతరువుని సత్యభామ అడిగింది. వెంటనే ఆ కల్పతరువుని, పారిజాత వృక్షాన్ని హృత్వా, దాన్ని అపహరించుకొని, ఋషాభిపతితం, దాన్ని దొంగలించుకొని, యాక్చువల్గా అపహరించుకొని దొంగలించుకొని, ఋషాభిపతితం, కోపంతో, అంటే స్వర్గలోకంలో ఉండేటటువంటి ఆ కల్పద్రుమాన్ని తీసుకొని వచ్చేస్తుంటే మరి ఇంద్రుడికి కోపం వస్తుంది కదా. ఋష అభిభక్తం, కోపంతో మీదకి సంహరించడానికి, యుద్ధం చేయడానికి ఎదుర్కొంటున్నటువంటి ఆ ఇంద్రుని జిత్వా ఇంద్రం, ఆ ఇంద్రుని జిత్వా జయించి అభ్యగామ, నువ్వు బయలుదేరి వచ్చావు. ఆ ఇంద్రుడిని జయించి నీ మీదకి కోపంతో యుద్ధానికి వస్తున్నటువంటి అతనిని జయించి నువ్వు బయలుదేరి వచ్చావు. తత్తు, ఎందుకు అలాంటి పని చేశావంటే దాన్ని అక్కడ కల్పద్రుమాన్ని
దొంగలించుకొని ఇంద్రుని చేత మహితః, నువ్వు ఇంద్రుని చేత గౌరవింపబడ్డావు, సన్మానింపబడ్డావు. సన్మానింపబడిన వాడివి నువ్వు, అయ్యా నాకు ఆ చెట్టు ఇయ్యి అంటే ఇచ్చేవాడేమో. కాకుండా నువ్వేం చేసావు, దాన్ని దొంగలించుకొని తీసుకొని వచ్చావు. దాంతో అతనికి కోపం వచ్చి నీ మీదకు యుద్ధానికి వస్తే నువ్వు అతన్ని ఏమో జయించి బయలుదేరావు. ఎందుకు అంటే, ఎందుకు ఇంత కార్యం నువ్వు చేసుంటావు అని అంటే, శ్రీమద దోష ఈదృశ ఇది వ్యాఖ్యాతం. కేవలము శ్రీమద దోష, శ్రీ సంపద, సంపదల యొక్క ఐశ్వర్యము యొక్క మదము యొక్క దోషము, తప్పు, ఆ ఐశ్వర్య మదము చేసేటటువంటి తప్పులు ఈ విధంగానే ఉంటాయి. ఈదృశ ఇది వ్యాఖ్యాతం, చూపించటానిక, వ్యాఖ్యాతం ప్రచారం చేయటానిక అన్నట్లు అకృతాహ, ఈ విధంగా నువ్వు చేసావు. కల్పద్రుమం సత్యభామా భవన భువి సృజన్ ద్వ్యష్టి సహస్ర యోషాః స్వీకృత్య ప్రత్యాగారం విహిత బహువపుర్ లాలయన్ కేలిభేదైః ఆశ్చర్యాన్ నారదాలోకిత వివిధ గతిస్తత్ర తత్రాపి గేహే భూయః సర్వాసు కుర్వన్ దశ దశ తనయాన్ పాహి వాతాలయేష. ఇంతమంది అమ్మాయిలతోటి ఇంటికి వచ్చాడు. ముందే అష్టమహిషులు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు, ఇంకో 16,000 మంది అమ్మాయిల్ని కూడా తీసుకొని వచ్చాడు. వచ్చి వెనక్కి తిరిగి ఆ ద్వారకా నగరికి వచ్చి కల్పద్రుమం సత్యభామా భవన భువి సృజన్, కల్పద్రుమాన్ని సత్యభామ భవన భువి, ఆ సత్యభామ యొక్క ఇంటి ప్రాంగణంలో, భవన భువి అంటే ఆ ఇంటి యొక్క ప్రాంగణం, ఆ ఇంటి ముందర సృజన్, అందులో సృష్టించి అందులో నిలిపి ద్వి-అష్ట సహస్ర యోషాః, ద్వి-అష్ట 2 8 2 8 16 సహస్ర 1000 16,000 మంది యోషాః, 16,000 మంది ఆ స్త్రీలందరితోటి 16,000 మంది అమ్మాయిలను అందరినీ కూడా స్వీకృత్య, వాళ్ళందరినీ స్వీకరించి ప్రత్యాగారం విహిత బహువపుర్లాలయన్ కేలిభేదై, రకరకాలైనటువంటి కేళిలతోటి, రకరకాలైనటువంటి రతికేళులతోటి వాళ్ళందరినీ కూడా లాలయన్, లాలిస్తూ పాలిస్తూ, బహువపు విహిత బహువపు, రకరకాలైనటువంటి మరి 16,000 మంది అమ్మాయిలతోటి కావాలంటే 16,000 మంది రూపాలను ధరించి, విహిత బహువపు అనేకమైనటువంటి రూపాలని ధరించి, 16,000 ఇంకా మించి అనే అలాంటి రూపాలన్నీ ధరించి వాళ్ళందరితోటి కూడా ప్రియ సంభాషణలు చేస్తూ ప్రత్యాగారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆగారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మందిరం, ఆ ఒక్కొక్క మందిరంలో రకరకాలైనటువంటి రూపాలతో వాళ్ళందరితో కూడా రకరకములైనటువంటి రహస్య కేళిలన్నీ కూడా జరుపుతూ ఉండగా, ఆశ్చర్యం నారదాలోకితం, నారద మహర్షి ఆశ్చర్యాత్ ఆలోకిత, ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా, వివిధ గతి తత్ర వివిధ గతి, రకరకాలైనటువంటి చేష్టలన్నింటినీ చేస్తూ, తత్రాపి అక్కడ కూడా గేహే భూయః సర్వాసు కుర్వన్ దశ దశ సనయాన్, ఆ ఇళ్లలో అందరికీ ఆ అమ్మాయిలందరితోటి కలిసి విహరిస్తూ ఆ నారదుడు ఆశ్చర్యపోతూ ఉండగా, రకరకాలుగా ప్రవర్తిస్తూ, రకరకాలుగా క్రీడిస్తూ, దశ దశ తనయాన్ సర్వాసు కుర్వన్, అందరికీ కూడా 16,000 మంది అమ్మాయిలకి కూడా దశ దశ తనయాన్ కుర్వన్, 10 మంది సంతానాన్ని ఆ అమ్మాయిలందరికీ కూడా కుర్వన్ కలిగిస్తూ, ఆ అమ్మాయి 10 మంది చొప్పున సంతానాల్ని వాళ్ళందరికీ కూడా ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఓ దేవా పాహి వాతాలయేష, ఓ వాతాలయేష పాహిమాం, వాతాలయేష నన్ను రక్షించు. ఈ ఇంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 10 మంది కుమారులను చొప్పున నువ్వు వాళ్ళందరికీ కూడా అనుగ్రహించావు, వాళ్ళందరికీ ప్రసాదించావు. అలా ప్రసాదించినటువంటి ఓ ప్రభువ,
నన్ను రక్షించు, ఇంతమందిని వివాహం చేసుకొని ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు కడతేరుస్తున్నటువంటి ఓ ప్రభువ, నా కష్టాన్ని కూడా కడతేర్చు అని ప్రార్థించుకుంటూ ఈ 81వ దశకాన్ని పూర్తి చేశారు శ్రీ నారాయణ భట్టారు.